స్టోరీస్, యామిని స్పీచెస్, ప్రియా రియల్ స్టోరీస్, యామిని రొమాంటిక్ స్టోరీస్. ఇవి మన ఛానల్స్. ఈ 5టిని వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి కొంచెం చూసుకోండి అని చెప్పారు. అది ఎవరు ఏంటి కాపీ చేస్తుంది అని నేను మన సబ్స్క్రైబర్ని అడిగితే అప్పుడు ఆయన చెప్పారండి, లవ్ పోయమ్స్ తెలుగు అంట ఛానల్ పేరు. ఆ లవ్ పోయమ్స్ తెలుగు ఛానల్ వాళ్ళు 10 వీడియోలు అప్లోడ్ చేస్తే 10 వీడియోల్లో 9 వీడియోలు దగ్గర మనయే ఉన్నాయండి. 9 వీడియోలు మనవి కాపీ చేసి పెట్టారు. నేనైతే చూడగానే షాక్ అయ్యానండి. ఎందుకంటే నేను ఒక్క స్టోరీ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ నేను పెట్టే స్టోరీస్లో చాలా వరకు కొన్ని రియల్ లైఫ్ స్టోరీసే ఉంటున్నాయి. అవన్నీ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక్క స్టోరీ రెడీ చేసి పెట్టడానికి చాలా కష్టపడుతున్నాను. నేను అంత కష్టపడి ఒక స్టోరీ పెడుతుంటే వాళ్ళు చూడండి ఎంత ఈజీగా నా స్టోరీని కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. మంచి వ్యూస్ పోయాయి, మంచి లైక్స్ కూడా వచ్చాయి. నాకు వాళ్ళకు వ్యూస్ పోయినందుకు, లైక్స్ వచ్చినందుకు నాకు బాధ లేదు. కాకపోతే ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ కింద ప్రాబ్లం అవుతుందండి. ఇద్దరు స్టోరీస్ కంపేర్ చేస్తారు. 2 స్టోరీస్ ఒకటేలాగా ఉన్నాయనుకోండి, అది రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఒక్కసారి రీయూజ్డ్ కంటెంట్ అని పడింది అనుకోండి, వాళ్ళు మనకు యూట్యూబ్ వాళ్ళు ఎలా అంటే మనకు రెవెన్యూ అనేది ఆపేస్తారన్నమాట. చూడండి, నేను ఇంత కష్టపడి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అండి, ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి 3:07. ఈ టైంలో నేను నిద్రపోకుండా ఇంత కష్టపడి వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళు చూడండి ఈజీగా కాపీ చేసి పెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం అయ్యేది, మాకు రెవెన్యూ అనేది ఆగిపోతుంది. సో ఏదేమైనా కానీ ఇంత కష్టపడుతుంది డబ్బుల కోసమే కదండి. డబ్బులు రానప్పుడు ఎంత కష్టపడి కూడా వేస్టే కదా. నేను ఈ టైం వరకు మేల్కొని ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే ఇప్పుడు నాకు వాళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు ఖచ్చితంగా రెవెన్యూ అనేది ఆగిపోతుందండి. నాకు నిజం చెప్పాలంటే వీడియోస్ టెక్స్ట్ రూపంలో పెట్టడానికి టైం సరిపోక నేను టెక్స్ట్ చేయకుండా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలామంది ఇలాంటి వీడియోస్ ఏంటంటే టెక్స్ట్ చేస్తూ పెడుతున్నారు, స్క్రోలింగ్ టెక్స్ట్. నేను అది నాకు టైం సరిపోక నేను వాయిస్ ఓవర్ చేస్తూ పెడుతుంటే ఇందులో కూడా కాపీ చేస్తున్నారు. ఇంకేం మాట్లాడాలండి. చూడండి, అసలు చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ సబ్స్క్రైబర్ అయితే శ్రీనివాస్ బొల్లప్రగడ గారు, మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీరు కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను చెక్ చేసుకునేదాన్ని కాదు. మీ వల్ల నేను ఈరోజు చెక్ చేయాల్సి వచ్చింది. అది మొత్తం అండి 10 స్టోరీస్లో 9 స్టోరీస్ మనయే పెట్టేసింది ఆ అమ్మాయి ఎవరో కానీ. సో ప్లీజ్ అండి, దయచేసి అలాంటి వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయకండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ అమ్మాయి స్టోరీస్ కూడా వాచ్ చేశారు, విన్నారు, నేను చూశాను కూడా. వాళ్ళకి ఎలా తెలిసిందంటే నాకు కమెంట్స్ చేశారు మన సబ్స్క్రైబర్స్. ఆమె పెట్టిన స్టోరీస్కి కింద కమెంట్ బాక్స్లో కమెంట్స్ కూడా చేశారు. దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది కదా నా సబ్స్క్రైబర్స్ ఎవరనేది. అలా నాకు అర్థమైపోయింది. సో ప్లీజ్ అండి, ఆ ఛానల్ని మీరు వాచ్ చేయకండి. అలాంటి వాళ్లకు అస్సలు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు రావాలి అని చూసే వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేయకండి. నేనే మీకు చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్లో మీకు చెప్పాను. ప్లీజ్ అండి, మీలో ఎవరైనా టాలెంట్ ఉంటే కనుక మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది మీకు కూడా. మీలో ఉన్న టాలెంట్ ఏదో చూపించండి. ఏదో కుకింగ్ వీడియోలో ఏదో మాట్లాడడమో ఏదో చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. మీరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ చూసుకోండి అని నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఎందుకంటే మనమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
మనకు డబ్బు బాగా అవసరం. కాబట్టి ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఏదో మనకు వచ్చింది మనం చూయిస్తూ యూట్యూబ్ ఛానల్‌లో కనుక పెడితే మనకెంతో కొంత డబ్బొస్తుంది కదా! కనీసం మన అవసరాలు తీరుతాయని నేను చాలా మందికి చెప్పడం జరిగింది. జరగడం కాదు, చెప్తాను కూడా. సో, మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటే మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. చూయించండి మీ దగ్గరున్న టాలెంట్‌ని. ఎంతో కొంత ఇన్‌కమ్ మీకు కూడా వస్తది. కాకపోతే దయచేసి ఏదైనా ఒక కంటెంట్ కానీ మనం పెట్టామంటే అది మన ఓన్ అయి ఉండాలి. ఇలా కాపీ చేసి పెట్టకూడదండి. కాపీ చేసి పెడితే అది ఎప్పటికైనా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇప్పుడు వీళ్ళెవరు లవ్ పోయమ్స్ తెలుగు అంట. ఆ ఛానల్ వాళ్ళు మనవి కాపీ చేసి పెడుతున్నారు. వాళ్ళ వీడియోస్‌ని అస్సలు చూడకండి, అస్సలు సపోర్ట్ చేయకండి. అలాంటి వాళ్ళకు రిపోర్ట్ కొట్టండి. నాకు చాలా కోపం వస్తుంది నిజం చెప్పాలంటే. కొంచెం కూడా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చూస్తుంది ఆ అమ్మాయి ఎవరో గానీ. అలాంటి వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయొద్దు. మీరు నమ్ముతారో లేదో, ఒక వీడియో అయితే అసలు కొంచెం కూడా ఎడిట్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వీడియో ఉన్నట్టు పెట్టేసింది. జస్ట్ టైటిల్ ఒక్కటి చేంజ్ చేసింది. ఈవెన్ వాయిస్ కూడా నాదే పెట్టేసిందండి. మొత్తం నాదే. అసలు కొంచెమన్నా సిగ్గుండాలి అలా ఒకరి కాపీ చేసి పెట్టడానికి. వాయిస్ కూడా మార్చలేదండి ఆ అమ్మాయి ఎవరో గానీ. నా వాయిసు నాకు బాధ అనిపించిందండి. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ విన్న తర్వాత మీ వాయిస్ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తుంటారు. అలాంటిది నా వాయిస్ వేరే వాళ్ళ ఛానల్‌లో వినిపిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నా నా వాయిస్ నా స్టోరీని యూజ్ చేసుకుంది కూడా, నా వాయిస్‌ని కూడా యూజ్ చేసుకుందా ఈ అమ్మాయి అనిపించింది. అంత బాధ అనిపించిందండి. చూడండి ఎంత దారుణం కదా! వాళ్ళకు మీరు అస్సలు సపోర్ట్ చేయకండి. మీరు కానీ లవ్ పోయమ్స్ తెలుగు ఛానల్ కనుక వాచ్ చేసినట్లయితే ఆ అమ్మాయికి మీరు కమెంట్ పెట్టండి. మా యామినీ స్టోరీస్ మీరెందుకు కాపీ కొడుతున్నారు? మా మిల్కీ స్టోరీస్ మీరెందుకు కాపీ కొడుతున్నారు అని మీరు కమెంట్ పెట్టండి. అప్పుడైనా ఆ అమ్మాయికి బుద్ధొస్తుందేమో. మనకు మొత్తం 4-5 ఛానల్స్ ఉన్నాయండి. యామినీ స్పీచెస్, యామినీ రొమాంటిక్ స్టోరీస్, మిల్కీ రొమాంటిక్ స్టోరీస్, ప్రియా రియల్ స్టోరీస్. ఈ 5 మన ఛానల్లే. ఈ 5 ఛానల్స్‌లో నేను పెట్టే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నా ఓన్ కంటెంట్ అండి. నేను ఎవ్వరి దగ్గర కాపీ చేసినవి కాదు. ఎందుకంటే నేను చెప్తా వినండి. నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది. యామినీ రియల్ స్టోరీస్ అని ఒక ఛానల్ ఉండేది. సో, నేనేం చేశానంటే ఆ ఛానల్‌లో ఒకటి ఇంటర్నెట్ నుంచి, అది వేరే ఎవ్వరి ఛానల్ నుంచి కూడా కాదు, జస్ట్ గూగుల్ నుంచి అన్నమాట. గూగుల్ నుంచి ఒక స్టోరీని కాపీ చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేశాను. దగ్గర 8,000, 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఆ ఛానల్‌కు. చాలా షార్ట్ పీరియడ్‌లో క్లిక్ అయింది ఆ ఛానల్ కూడా. నేను అలా పోస్ట్ చేయడం వల్ల, నేను చేసిన ఒక్క మిస్టేక్ వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ అని పడి నాకు రెవెన్యూ అనేది ఆపేశారు. అంతటితో కాకుండా మళ్ళీ అది నాకు సెక్సువల్ కంటెంట్ కింద కూడా పడిపోయిందన్నమాట. ఆ 2 పడిపోయి అసలు ఛానలే మొత్తానికి ఎగిరిపోయిందండి నేను చేసిన మిస్టేక్ వల్ల. నేను అప్పుడు అనుకున్నా, ఎంత లేట్ అయినా పర్వాలేదు, నేను అసలు మ్యాక్సిమం నేను 99% కాపీ చేయను. నా ఓన్ కంటెంటే పెడతాను. బట్ కకృతి పడి, నిజంగా చెప్తున్నాను కదండి, ఒప్పుకుంటున్నాను. కకృతి పడి ఒక స్టోరీని గూగుల్ నుంచి తీసుకొని పెట్టడం వల్ల నా ఛానలే ఎగిరిపోయిందనమాట. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అసలు ఎవరిది స్టోరీస్ కాపీ చేయకూడదు. లేట్ అయినా సరే ఓన్ కంటెంట్ ఉండాలనేసి నేను 5 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నాను. 5 ఛానల్స్‌లో ఓన్ కంటెంటే పెడుతున్నాను నేను. అసలు వేరే ఎవ్వరిది కాపీ చేయనన్నమాట.
నేను చూడండి, ఇప్పుడే చెప్తున్నా చూడండి, 5 ఛానల్స్కి నేను కంటెంట్ ఇస్తున్నానంటే నేను కంటెంట్ ఎక్కడెక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నానో చూడండి. నేను నిజమండి, ప్రామిస్గా చెప్తున్నాను, చాలా చోట్ల నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను 5 ఛానల్స్కి వీడియోస్ అందిస్తున్నానంటే చూడండి. 5 ఛానల్స్లో 3 ఛానల్స్కి కంపల్సరీ ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నాను. మిగతా 2 ఛానల్స్కి అయితే కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ 3 ఛానళ్ళకైతే ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తున్నాను అన్నమాట వీడియోస్ని. నేను మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 7:00 వరకు ఆఫీస్ వర్క్ చేసుకుంటానండి. ఆఫీస్ వర్క్ అయిపోయిందంటే మళ్ళీ నేను ఇక ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేపు ఇంట్లో వాళ్ళతో హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా స్పెండ్ చేయనండి నేను. అంత టైం కూడా ఉండదు నాకు. అది అయిపోయిన తర్వాత కొంచెం ఏమైనా తినేసి అలా ఇలా చేసి మళ్ళీ నేను ఇంకా రికార్డ్ చేసుకుంటానే ఉంటాను. నాకు రికార్డ్ అయిపోయేలకే ఎక్కువ జామున 4 అలా అవుతుంది. నేను పడుకునేటప్పటికి మళ్ళీ 4:35 అవుతుందండి. మళ్ళీ నేను మార్నింగ్ 10:00 లేచి, ఒక్కొక్కసారి అయితే 10:00 లేచి జస్ట్ బ్రష్ చేసుకొని సిస్టమ్ ముందు కూర్చుంటానన్నమాట. ఎందుకు? ఆఫీస్ వర్క్కి లాగిన్ అవ్వాలి కాబట్టి. మళ్ళీ నాకు మధ్యలో బ్రేక్ దొరుకుతుంది చూడండి, ఆ టైంలో వెళ్ళి గబగబా స్నానం చేసేసుకొని వస్తాను. లంచ్ బ్రేకో ఏదో ఒక బ్రేక్ దొరుకుతుంది కదా, ఆ టైంలో నేను స్నానం చేసుకొని వస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి మధ్యాహ్నం 3:30 అయ్యిద్దండి. అప్పటి వరకు ఒక బ్రేక్ దొరికినప్పుడు స్నానం చేసేసుకొని వస్తాను. ఇక మిగతా ఇంకొక బ్రేక్ టైంలో నేను భోజనం చేస్తాను. అదే మధ్యాహ్నం 3:30 టైంలో అప్పుడు భోజనం చేసుకుంటాను. నాకు తినడానికి కూడా తీరిక సరిపోదు. ఇప్పుడు నాకు ఉదయం అంతా ఆఫీస్ వర్కు, నైట్ అంతా ఈ యూట్యూబ్ వర్కు, ఇదే సరిపోతుందండి నాకు. దగ్గర ఒక 1 ఇయర్ నుంచి నా పరిస్థితి ఇదే. కనీసం నేను ఒక 5 అవర్స్ కూడా పడుకోను. నేను పడుకునే టైం ఇదే అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి పడుకుంటాను. మార్నింగ్ 10కి అలా లేస్తాను. గట్టిగా తలుచుకుంటే 5 అవర్స్ కూడా నిద్ర ఉండదండి నాకు. అంత కష్టపడుతుంటాను నేను. ఇప్పుడు చూడండి, చూస్తుండగానే మీతో మాట్లాడుతుండగానే టైము 4 అయింది. సో ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ని చూస్తూ ఉండండి. అందుకేనండి నేను ప్రతి వీడియోలో మీరు గమనించారో లేదో నేను రిక్వెస్ట్ చేసుకుంటానే ఉంటాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్స్ని వాచ్ చేస్తూ ఉండండి. మిల్కీ రియల్ స్టోరీస్, మిల్కీ రొమాంటిక్